భగత్ సింగ్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. 20-30 ఏళ్లుగా నివాసం ఉంటున్న 1400 కుటుంబాలకి కూటమి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయనుంది. ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు వర్చువల్ గా పాల్గొని లబ్దిదారులతో మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ నేతలు నకిలీ పట్టాలిచ్చి ప్రజలని మోసం చేశారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్తోంది అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు సాయంత్రం పేద నిరుపేదలకి పట్టాలు ఇవ్వబోతున్నారు. సీఎం చంద్రబాబు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, వాళ్ళు మోసం చేయడం కానీ దాదాపు 3 ఎలక్షన్లలో ఇప్పుడు మీరు నేను 2024 ఎలక్షన్ అప్పుడు యాక్చువల్గా ఈ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళు నా దగ్గరకు కాగితాలు తెచ్చారండి. సార్, గత ప్రభుత్వం పట్టాలని ఇచ్చింది, మేము బ్యాంకుకి పోతే ఈ పట్టాలు కాదు, ఈ ఓన్లీ మీరు ఉంటున్నారని ఇచ్చారు, ఇది చెల్లదు అని చెప్పారు సార్. ఏం చేయాలి సార్, మేము ఎలా సార్ అన్నారు. అప్పుడు నేను అందరికీ ఒక మాట ఇచ్చా, ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తా, ఇక్కడే కూర్చుంటా, మీ అందరితో డిస్కస్ చేస్తా. ఇవి కానీ చేయగలిగిన వీలుంటే, అంటే కోర్టు ఇష్యూస్ కానీ అటువంటి లేకుండా ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి చేయిస్తానని చెప్పాను. అన్న మాట ప్రకారమే మార్చి 1వ తేదీ కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాను. వాళ్ళతో డిస్కస్ చేశాను. ఆ తర్వాత కలెక్టర్ గారిని సెక్రటరియేట్లో సిసిఎల్ గారితో, సెక్రటరీ గారితో వాళ్ళందరితో పిలిపించి మాట్లాడించి అక్కడికి తీసుకొచ్చి ఈ పట్టాలు ఇవ్వాలా, గతంలో ఇలా చేశారు, 30 సంవత్సరాల నుంచి ఇస్తాం అంటున్నారు, వాళ్ళని అన్యాయం చేశారంటే వాళ్ళందరూ ప్రొసీజర్ చెప్పారు. ఆ ప్రొసీజర్ ప్రకారం కంబైన్డ్ ఇన్స్పెక్షన్స్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, మున్సిపాలిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ రిపోర్ట్లు రాశారు. దానికి అందరూ సహకరించారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు 30-40 ఏళ్ల నుంచి ఉంటే వాళ్ళని ఆల్రెడీ రోడ్లు వేశారు, డ్రైన్స్ వేశారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్. కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చే విధంగా పరిశీలించమని చెప్పారు. దాని మీద యాక్చువల్గా అధికారులు చాలా బాగా చేశారు. రెవెన్యూ మంత్రి గారు కూడా చాలా పాజిటివ్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, సీసీఎల్గా చేశారు. దీన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం. 1400 మంది పట్టాలు. అవన్నీ మళ్ళీ రెవెన్యూ వాళ్ళని ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోమన్నాను. డోర్ టు డోర్ పోయి 633 వెరిఫై చేశారు. దాన్ని ఈరోజు సాయంకాలం యాక్చువల్గా 4:30కి యాక్చువల్గా వాళ్ళకి పట్టాలు అందరికీ ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళకి కూడా మరొక 1 మంత్ 15 డేస్లో రెడీ చేస్తే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పాను. అయితే ముఖ్యమంత్రి గారు పాడేరులో ఉన్నారు కాబట్టి వారు వర్చువల్గా యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఈరోజు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సార్, చూస్తే 2014 ఎన్నికలు, 2019, 2024 వరుసగా కూడా పట్టాలు ఇస్తా ఉంటే నైవంచన చేయడం జరిగింది. దాన్ని ఏ కోణంలో చూడాలి, ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగానండి, ప్రజలకి మా ప్రభుత్వం మేమైతే ఒకటే, ఏది మాట చెప్పామో తూచా తప్పకుండా చేయటం మా లక్ష్యం. ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో దాని ప్రకారం పెన్షన్స్ 4000 ఇస్తున్నాం, వికలాంగులకు 6000, తర్వాత వచ్చి బెడ్ మీద ఉండి లేని వాళ్ళకి చూస్తే ప్రజలు అర్థం చేస్తున్నారు సార్ ఆ మోసాలని. ఖచ్చితంగానండి, ఎందుకంటే 1400 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు ఒక్కొక్కరు, ఈరోజు కాదు. ఈరోజు నిజంగా పట్టాలు క్యాబినెట్లో అప్రూవ్ అయినాయంటే ఇక్కడంతా టపాసాలు కాల్చుకున్నారు, పండుగ చేసుకున్నారు. క్యాబినెట్లో అప్రూవ్ అయిందని తెలియంగానే టీవీలో వచ్చింది. రాగానే ఈ యొక్క భగత్ సింగ్ కాలనీ అందరూ యాక్చువల్గా చేశారు. కొందరైతే ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశారు. ప్రజలకి మనం చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనేది అదే ఉదాహరణ. గత మీ ప్రభుత్వ హయాంలో దాదాపు 50,000 టిట్కో ఇల్లు కట్టడానికి ప్రణాళిక రూపొందించారు. 5,800 ఇల్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా మూలన పడి ఉన్నాయి. వాటిని చూసి ఏమనిపిస్తుంది, ఎప్పుడు వాటిని పేదలకు ఇచ్చే అవకాశం? అంటే యాక్చువల్గా అవన్నీ కూడా చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం. అంటే పూర్తి చేయాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాలి. గత ప్రభుత్వం అసలు అన్నింటినీ నిర్విరామం చేసేసి రకరకాలుగా చేసేసి ఇప్పుడు అక్కడ చూస్తే యాక్చువల్గా 1 సెంటనే చిన్నవి కట్టారు. చక్కటి బిల్డింగ్స్, బ్రహ్మాండంగా పార్కు, కమ్యూనిటీ హాలు, హాస్పిటలు, స్కూల్ బిల్డింగ్ ఇలా కడితే ఒక టౌన్షిప్ ఎలా ఉండాలో అలా టిట్కో హౌస్ కట్టాం. కానీ వాళ్ళు నాశనం చేశారు. దాన్ని యాక్చువల్గా అనేక రకాలుగా ఆలోచిస్తున్నాం. ఈరోజు 7,000 కోట్లు కావాలి. ఈరోజు హడ్కో లోన్కి ఒక 4,500 కోట్లకు ప్రయత్నిస్తున్నాం. రాగానే ఈ టిట్కో హౌస్ని అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద పేద నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, ఈ రోజు భగత్ సింగ్ కాలనీలో మొత్తం 1400 పట్టాల పంపిణీ జరగబోతుందని సీఎం చంద్రబాబు వర్చువల్గా పాల్గొనబోతున్నారని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో షాహిద్ కిరణ్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్ర.